ప్రసాదపాడులో ఉంటున్న శారద కుమారి బామ్మగారి ఇంటికి వచ్చేసామండి. నమస్కారం బామ్మ, ఎలా ఉన్నారు బామ్మ? బామ్మగారు, మా వ్యూయర్స్ కి మీరు ఏ వంటని పరిచయం చేయబోతున్నారు? కొమ్ము మిఠాయి అండి. సో ఇది విజయవాడ స్పెషల్ బామ్మగారు? విజయవాడ స్పెషల్. సో మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? శనగపిండి, బియ్యం పిండి, బెల్లం, యాలకుల పొడి, నెయ్యి, నూనె. సో బామ్మగారు కావాల్సిన పదార్థాలు ఏంటో చూపించారు కదా, ఇప్పుడు తయారీ విధానం ఏంటి? ముందు స్టవ్ అంటించి పెట్టేసుకున్నాం బామ్మ. సిమ్ లో పెట్టండి. నూనె పోసుకో. నూనె ఎంత పోసుకోవాలి బామ్మ? డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, డీప్ ఫ్రైకి సరిపడంత నూనె. సో ఇది కాగుతూ ఉంటుంది. తర్వాత బౌల్ తీసుకుని పిండి కలుపు. ఇదిగోండి. సో బామ్మగారు, ఇప్పుడు నాకు మీ గురించి చెప్పాలి. మీకు పెళ్ళి ఎంతకాలం అయింది? 60 ఏళ్ళు అయింది. మార్చి 17. మార్చి 17, 60 ఏళ్ళు. 2 కప్పులు బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి నీళ్ళతో కొంచెం కలుపుకోవాలి. ఓకే. సో మీకు పెళ్ళైనప్పుడు మీకు ఎన్ని ఇయర్స్ బామ్మ? 18 ఏళ్ళు. 18 ఏళ్ళు. సో అరేంజ్డ్ మ్యారేజా బామ్మ? అరేంజ్డ్. సో మీ ఫస్ట్ రియాక్షన్ ఏముండింది? మీరు ఎప్పుడు చూసుకున్నారు అసలు తాతయ్యని? పెళ్లి చూపుల్లోనే. పెళ్లి చూపుల్లోనే చూసినప్పుడు ఏమనుకున్నారు? మా వాళ్ళు ఇష్టం, అప్పుడు చిన్నవాళ్ళం కదా, వాళ్ళు చేసుకోమన్నారు, చేసుకోమన్నారు, అంతే. అప్పటి రోజుల్లో అవే అంతే. కానీ బామ్మగారు, తాతయ్య మాకు వేరే వర్షం చెప్పాడు. నాకు తాతయ్య ఏమని చెప్పనా? ఏమని చెప్పాడంటే, మీరు ముందుగా చూసుకున్నారంట, ఆ తర్వాత పెద్దలని ఒప్పించడం జరిగిందంట. అది ఎంతవరకు నిజం? లేదు, మా మామగారు చేసుకుందాం, రాళ్ళలు నేర్చుకునే బదులు రత్నం చేసుకుంటే పోతుందని చెప్పి వచ్చి చేసుకుందాం అని వచ్చి మా వాళ్ళని అడిగారు. సరే అని మా వాళ్ళు పెళ్లి చేద్దాం అనే ఉద్దేశం కూడా లేదు వాళ్ళకి. సరే సంబంధం వచ్చింది కదా అని చేశారు. సో బామ్మగారు, మీకు పెళ్లి ఫిక్స్ అయినప్పుడు చదువుకుంటున్నారా? ఎస్ఎల్సి చదివాను. ఎస్ఎల్సి చదివారు. సో ఆ తర్వాత చదువుకునే ఉద్దేశం ఉండిందా? ఇంకా పెళ్ళి అయిపోయింది, వదిలేసి. సో మీకు ఎంతమంది పిల్లలు బామ్మ? 3 పిల్లలు. సో బామ్మగారు, నూనె కాగడానికి కొంచెం టైం పడుతున్నట్టుంది కదా బామ్మగారు? ఈ లోపల ఒక బ్రేక్ తీసుకుందామా? అట్లాగే. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మారు ఎంతలో బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మారు అంట. ఈ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ లో విటమిన్ A, D అండ్ E ఉంటాయి. హెల్త్ కి చాలా మంచిది. మీరు కూడా ఖచ్చితంగా మీ వంటలు యూజ్ చేయండి. సో బామ్మ, మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? పిండి ఇందులో పెట్టి నూనెలో వేసుకోవాలి. ఓకే. సో మనము మురుకులు చేసుకుంటాం కదా, అలా చేసుకోవాలి. మురుకులు లాగా చేసుకుని కాస్త వాటర్ పోయాలి. ఓకే, ముందుగా కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎంత పోసుకోవాలి బామ్మ? కొంచెం 1/2 గ్లాసుడు. తర్వాత బెల్లం వేయాలి. బెల్లం ఎంత వేసుకోవాలి? 2 కప్పులు. 2 కప్పుల బెల్లం. 2 కప్పులు. కొమ్ము మిఠాయి మీరు చిన్నప్పటి నుంచి చేసుకుంటూ వచ్చారా? మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు, తర్వాత మీరు చేస్తున్నారు. సో మీరు ఏ వంట చేస్తే తాతయ్య బాగా మెచ్చుకుంటారు మిమ్మల్ని? అట్లా ఏం లేదు. అలా ఏం లేదా బామ్మ? సిగ్గుపడుతున్నారు కదా బామ్మ? ఏం లేదు, అన్నీ వచ్చు, అన్నీ చేస్తాను. అన్నీ చేస్తారన్నమాట. బామ్మగారు ఇప్పుడు ఏం చేస్తున్నారు బామ్మగారు? పాకం వచ్చిందో రాలేదో చూసుకుంటుంది. అంటే ఎలా తెలుస్తుంది బామ్మగారు? కొంచెం నీళ్లు పోసి అందులో వేసుకుంటే ఇట్లా. ఓకే, కొంచెం ఉండ రావాలి, కొంచెం ఉండ పాకం వస్తే ఓకే. ఇంకేమేమి స్వీట్స్ వచ్చి బామ్మగారు మీకు? అరిసెలు, లడ్డు, బూందీ మిఠాయి. ఇంకేముంది బామ్మగారు? ఇంకే ఫెస్టివల్ వచ్చినా ఎక్కడ బయట కొన్నా అసలు. రెడీ అయిపోయింది కదా బామ్మ. నెక్స్ట్ ఏంటి బామ్మ? ఇవి చిత్తపాలు.
చిన్నగా చుట్టాలి బామ్మ. చిన్నగా కొంచెం. సో బామ్మ మీకు ఇంట్లో టైం పాస్ ఎలా బామ్మ? మిషన్ కుట్టుకుంటానండి, బొమ్మలు చేస్తా, టీవీ చూస్తాను. ఏలక పొడి వేయాలి, ఇలాచి పౌడర్ వేయాలి బామ్మ. నెయ్యి పాకం గిన్నె కంటకుండా నెయ్యి కూడా వేయాలి. 1 స్పూన్ వేస్తే చాలు. పాకంలో ఇవి పోసేయాలి. పాకంలో ఇవి వేసేసుకోవాలి. ప్లేట్కి నెయ్యి రాయాలి. ప్లేట్కి నెయ్యి రాయాలా? సో ఇది నేను కలిపేస్తాను, మీరు ప్లేట్కి నెయ్యి రాయాలి. అంటే ఈ పాకం దీనికి అతుక్కోకుండా బామ్మ? ఇది అతుక్కోకుండా. సో బామ్మ వేసుకుందామా ఇందులో? సో ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది బామ్మ? ఇది 4 రోజులైనా ఉంటుంది. 4 రోజులైనా ఉంటుంది అనమాట. ఓ హ్యాపీగా కొన్ని ఇలా చేసేసుకొని తొందరగా కూడా అయిపోయింది కదా? తొందరగానే అయిపోతుంది. సో బామ్మ రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది. మరి దీన్ని నేను టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఒకసారి చూద్దాం. కొమ్ము మిఠాయి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, బియ్యపు పిండి, బెల్లం, యాలకుల పొడి, నెయ్యి, నూనె. కొమ్ము మిఠాయి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని కాగనివ్వాలి. తర్వాత ఒక బౌల్లో 2 కప్పుల బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి, కొద్దిగా వాటర్ పోసి ముద్దలా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని పూసల చక్రంలో పెట్టి కాగుతున్న ఆయిల్లో చక్రాల్లో పోసి డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరొక స్టవ్ పై బాండీ పెట్టి కొద్దిగా వాటర్ పోసి తగినంత బెల్లం వేసి మరగబెట్టాలి. తీగపాకం వచ్చాక కొద్దిగా ఇలాచి పొడి, కొంచెం నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా తయారు చేసుకున్న చక్రాల్ని ముక్కలుగా చేసుకుని ఆ ముక్కల్ని పాకంలో వేసి బాగా కలిపి నెయ్యి పూసిన ప్లేట్లోకి తీసుకుంటే బామ్మ చేతి పాతకాలపు వంట కొమ్ము మిఠాయి రెడీ.